అయితే పందిగా పుడతామని చెప్పేసి చెప్పారు కదా, పుట్టుంటారా? పుట్టుంటారు. అయితే మీకు ఎలాగ పోల్చుకోగలరు? బోల్డ్ పందిలు ఉంటాయి, మా నాన్నగారు ఆ పంది అని చెప్పేసి ఎలా తెలుసు? లేదు, ఒక మచ్చ ఉంటుంది బాబు. అవునా? మచ్చ కూడా ఉంటుందా? దానికి నేను చూసి పోల్చుతాను. చూడండి, చాలామంది పుట్టుమచ్చలు ఉంటాయి చూసారా? ఇది పూర్వజన్మతాల ప్రకారంగానే పుట్టుమచ్చలు ఉంటాయి. ఈ పుట్టుమచ్చ అని చెప్పేసి ఊరికి అన్నారండి, దీనికి ఒక శాస్త్రం ఉన్నది. ఈ పుట్టుమచ్చలో శాస్త్రం ఉన్నది. పుట్టుమచ్చ ఎవరికి ఏ ప్రకారం స్పాట్ ఉంటుంది, లాస్ట్ జన్మలో ఎక్కడ ఉండేది, ఇది పెహచాన్ అంటే ఇది గుర్తుపెట్టుకోవడం, గుర్తించుకోవడం. చాలా అండి చూడండి, ఈ ప్రకారంగా పందిగా పుట్టాడు, అక్కడ మచ్చ ఉన్నది బాబు, ఆ మచ్చ వల్ల మీ నాన్న చెప్పారు. సరే అని ఆ బస్తీకి వెళ్ళారు. ఎక్కడైతే పందులతో ఎక్కడ పడితే అక్కడ ఉండవు కదా, ఎక్కడో ఒక బస్తీలో ఉంటాయి. ఆ బస్తీకి వెళ్ళి ఇగో అల్లి అక్కడ ఉన్నది, మచ్చ ఉన్నది, ఇదే మీ నాన్న. అయితే పిల్లలందరూ పట్టుకుని నాన్న పట్టుకుని చెప్పేసి మొత్తం చుట్టుముట్టేది పట్టేశారు. 2 చేతులు కాలు మొత్తం కాలు చేతులు. ఒకటి విషయం తెలుసా, కుక్కగా పుడితే ఏదైనా 4 కాలు ఉన్ని శరీరంతో పుడితే, పశువుగా పుడితే వాళ్ళు చావు చాలా భయంకరంగా ఉంటుంది. వాళ్ళు చనిపోయినప్పుడు చాలా బాధతో చస్తారట. 2 కాలు ఉన్న వ్యక్తులు పర్వాలేదు, చావు అయినప్పుడు కొంతవరకు పర్వాలేదు, అలాగని పర్వాలేదు కాదు. కానీ 4 కాలు ఉండే కుక్క చూసారా, నువ్వు కుక్కలాగా చస్తావరా అని చెప్పేసి చెప్తారు. ఎందుకు అంటారు, మాట వరకు అంటారు, నువ్వు కుక్కలాగా చస్తావు ఉండు అని చెప్తారు. కుక్క చావు అనేది చాలా కష్టంతో చస్తుంది అటది, అంతా ఏడుస్తూ బాధపడుతూ చస్తుంది. సో అందుకే వచ్చే జన్మము పుడితే ఈ 4 కాలు ఉన్న పశువుగా ఎప్పుడు పుట్టకూడదు. ఆ పట్టుకోవడం అంటే మనం ఏం చెయ్యాలి, అది రామాయణం మనం చెప్తుంది. అయితే ఈ పందికి పట్టేసి 4 చేతులు కాలు కట్టేశారు. కీ అని అరుస్తుంది. మళ్ళీ వెళ్ళి అడిగారు బ్రాహ్మణుడికి, బహుశా ఇతను మా నాన్న కాకపోవచ్చు, ఎందుకంటే అతను చెప్పేసి చంపమని చెప్పి, మరి ఎలాగ అరుస్తుంది, ఎలాగ ఏడుస్తుంది, ఎలాగ ఒళ్ళు పెడుతుంది, నాన్న కాకపోవచ్చు. లేదరా బాబు, ఇది మీ నాన్న పక్క. అవును. అయితే బ్రాహ్మణ, మీరు విద్వాన్లు, ఇతనికి కొంతసేపు మాట ఇవ్వండి, పందికి వాక్శక్తి మీరు ఇవ్వండి. ఒకవేళ మీ సాధన వల్ల అప్పుడు బ్రాహ్మణులు ఆ ప్రకారంగా ఉండేవి. బ్రాహ్మణులు ఏదైనా చేసే, ఎందుకంటే బ్రాహ్మణుల మంత్రంతో నీ భగవంతుడు బంధించిపోతారట.